దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము వింటున్నారా? అవి మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి మగ్దలేనే మరియ కొరకు కొన్ని మాటలను తెలుసుకుందాము. ఈ యొక్క చరిత్ర మనకు యోహాను సువార్త 20వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ మరియు సలోమి విశ్రాంతి దినము గడిచి మొదటి దినమున తెల్లవారక ముందు క్రీస్తు సమాధి యొద్దకు వచ్చారు. సుగంధ ద్రవ్యములను పట్టుకొని ఇతర స్త్రీలు కూడా వారిని వెంబడించారట. ముగ్గురు స్త్రీలను సమాధిని మూసినటువంటి రాయి దొర్లింపబడి ఉండుట చూచారట. మగ్దలేనే మరియ ఈ యొక్క వర్తమానమును తెలియచేయుటకు శిష్యుల దగ్గరకు పరుగెత్తను అని యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్లో మనకు కనబడుతుంది. మగ్దలేనే మరియ తెలియచేసిన సమాచారమును విని పేతురు, యోహాను సమాధి దగ్గరకు వచ్చి సమాధిలో తొంగి చూచిరి, తిరిగి వెళ్ళిపోయిరి అని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. స్త్రీల గుంపు సిలువను వెంబడించిన వారిలో చివరివారు. సబ్బాతు ముగించిన తరువాత ఆయన సమాధిని దర్శించిన వారిలో మొదటివారు. వీరు తెల్లవారక ముందు సమాధి దగ్గరకు చేరుకున్నారు. అప్పటికింకా రాత్రి గడవలేదు అని రాయబడింది. సూర్యోదయము కూడా కాలేదట. సుగంధ ద్రవ్యములను సిద్ధపరచడానికి అర్ధరాత్రి పూటే వారు లేచి మేల్కొన్నారు. సమాధిని దర్శించేటువంటి ఆ తలంపుతోనే వారు రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉండి ఉంటారు. ఈ స్త్రీల గుంపు యొక్క విశ్వాసమును పరీక్షిస్తే క్రీస్తు మగ్దలేనే మరియకు ఎందుచేత మొదటిగా ప్రత్యక్షమయ్యాడు అనే ప్రశ్న మనకు రావచ్చు. ప్రభు అనేకులకు ప్రత్యక్షమగునట్లు నాకు కూడా ప్రత్యక్షమైతే చాలా బాగుంటుంది అని చాలామంది అంటుంటారు. ఆయన ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మగ్దలేనే మరియ ప్రభువును ప్రేమించుటలో ఇతరులకు మించింది. ఎంతగా విశ్వాసులమైన మనము ప్రభువును ప్రేమిస్తున్నామో అంతగా ఆయన యొక్క ప్రత్యక్షతను మనము పొందుకోగలుగుతాము. అవిశ్వాసులకైతే పౌలుకు ఎలాగైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో అలాగున తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు. మగ్దలేనే మరియ జీవితము చాలా విశేషమైనది. ఆమెలోనున్నటువంటి దెయ్యములను వెళ్ళగొట్టి యేసు గొప్ప కార్యమును, అద్భుతాన్ని జరిగించారు. అప్పటి నుండి ప్రభు ఎడల ఆమె కృతజ్ఞత, విశ్వాసము, ప్రేమ బహుగా ఆయన మీదనే కేంద్రీకరించింది. సమస్తమును విడిచి ఆయనను వెంబడించి ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేది. మనము ఎవరినైనా లేదా ఏ పనినైనా ప్రేమిస్తూ ఉంటామో అదే పనిని సేవిస్తూ ఉంటాం కదూ. మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా అని మనం ఎవరినైనా అడిగినప్పుడు మేము ప్రేమిస్తున్నాము అని చెప్తూ ఉంటారు. మరి ఆయనను సేవిస్తున్నారా అంటే దానికి సరి అయినటువంటి జవాబు ఏమాత్రము కూడా రాదు. ఆయనను సేవించకపోతే ఆయనను మనము ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు ఏది? చివరకు సిలువ చెంత నిలిచినటువంటి వారిలో ఈమె ఒకతే. ఆయన శరీరమును అభిషేకించుటకు ఆదివారమున వేకువనే వచ్చినటువంటి వారిలో ఈమె మొదటిది. ఆమె భక్తి ప్రేమలకు ఫలితముగా ప్రభు ఆమెను మొదటిగా తన్ను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆమెకే ప్రత్యక్షపరుచుకున్నారు. మగ్దలేనే మరియ ప్రేమలో మాత్రం చాలా విశేషమైనటువంటి ఆసక్తిని కలిగి ఆమె ఉంది గనుక, ఆసక్తిలో ఆమె అందరికంటే మించినటువంటి స్థితిలో ఉంది గనుక దేవుడంట ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడట. ప్రభువు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను. ఆ ప్రభువును ఈమె వెదుగుతూ ఉంది. అందులో మృతులలో వెదుగుతూ ఉంది. ఆయన అచ్చట లేడు, లేచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పెను. ఆయన శరీరమును గూర్చినటువంటి చింత ఆమె కలిగి ఉంది. మనలో అనేకులు మన ప్రియుల యొక్క శరీరమును గూర్చే కదా మనం ఎంతో చింతిస్తూ ఉంటాము. మన యొక్క
దగ్గరగా ఉన్నటువంటి వారి యొక్క అక్కరలను ఎలా తీరుస్తామా అని బాధపడుతూ ఉంటాము. కానీ వారి ఆత్మల కొరకైనటువంటి చింత, ఆవేదన మనలో కనబడదు. యేసయ్య మరియతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆమె ఆయనను గుర్తుపట్టట్లేదు. అయితే ఎందుచేత మరియ ప్రభువును గుర్తించలేకపోయింది అని చూస్తే, ఆయన మరణించనే అనుకుంటుంది తప్ప ఆయన సజీవుడుగా మరి ఆమె ఎదుట నిలవబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మరొక కారణం ఏమిటంటే ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయట. ఆమె చూడలేకపోతూ ఉంది. మన అనుభవాల్లో కూడా అనేక పర్యాయములు ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనకు ప్రభు అవసరము. మన ఆత్మ ఆయన కొరకు ఆరాటపడుచున్నది. ఆయన మనలను దర్శించినప్పుడు ఆయనను మనము గుర్తించలేకపోతూ ఉన్నాము. అందుచేత ఆయన నుండి ఆదరణను పొందలేకపోతూ ఉన్నాము. ప్రభు చెప్పిన మాటలపై కంటే ఆమె ఎదుట జరిగిన సంభవాల మీద ఆమె యొక్క తలంపులు ఉన్నాయి. ఇది ఒక ఆత్మీయ అంధత్వము. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ప్రభు యొక్క స్వరము మరియ వింది కానీ ఆయనను తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను ఎక్కడికి మోసుకొని పోయావు అంటుంది. ఆమె ఎవరి కొరకు ఏడుస్తుందో ఆ యేసు మృతుడై ఉండలేదు, సజీవుడై ఉన్నాడు. ఈ దినములలో కూడా దుఃఖించు వారిని ప్రభు ఇదే ప్రశ్న అడుగుచున్నారు. నీవెందుకు ఏడుస్తున్నావు? మన ప్రియులు మన దగ్గర నుండి తీసివేయబడినప్పుడు మనము కన్నీటిని ఆపలేము. ఇట్టి కన్నీటిలో పొరపాటు లేదు. క్రీస్తు యేసే తానెక్కువగా ప్రేమించినటువంటి తన ప్రియ స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు ఏడ్చాడు. అనేకుల ఏడ్పు దుఃఖములో ఎలా ఉంటుందంటే దేవునిపై కోపము, అవిశ్వాసము, దేవునికి ఎదురాడుతూ వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. దైవ చిత్తమునకు లోబడకుండా వారి యొక్క ఆ కన్నీరు కనబడుతూ ఉంటుంది. రక్షింపబడిన విశ్వాసి మరణించినప్పుడు ప్రభు చెంతకు మరి వెళుతున్నాడు కదా, ఎందుచేత మనము ఏడవాలి? మరణము అతనికి లాభమే. అతడు క్రీస్తులో ఉన్నందున అతడు మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. అటువంటి వారి పక్షంగా మనము కన్నీళ్లు కార్చవలసినటువంటి అవసరం లేదు. అతడు నిత్యానందమును పొందుతూ ఉన్నాడు. ఈ లోక బాధలు, వేదనల నుండి విడిపించబడ్డాడు. రారాజు సముఖమున హెచ్చించబడటానికి అతడు వెళ్ళిపోయాడు. దేవుడు తన కార్యములలో పొరపాటు చేస్తాడా? మన జీవితమున ప్రతి సంభవము కూడా ఆయన ప్రేమపూరితమైనటువంటి కార్యమే కదా. నీకు సంభవించిన దుఃఖము దేవుని కృపా కార్యమే. దీనిలో ఆయన కృపను మనము గుర్తించాలి, సంతోషముతో అంగీకరించాలి. ఆయన కార్యము అంగీకరింపకపోతే పాపము కదా, అది స్వార్థము కదా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అని మరియను మరి యేసయ్య పిలిచాడు. ఆ తర్వాత ఆమె గుర్తుపట్టలేదు, మాట్లాడుతూ ఉంది. అప్పుడు యేసయ్య మరి ఆయన నోట నుండి ఒక ప్రేమపూర్వకమైనటువంటి మాట, అంతకు ముందు ఆయన బోధించినటువంటి బోధనలు ఆమె వినింది. మరి అందరూ కలిసి భోజనంలో కూర్చున్నప్పుడు, వారు నడిచినప్పుడు ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క స్వరం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు, గుర్తుపట్టగలదు. యేసయ్య అంటున్నాడు కదా, ఆమె ఇంకా ఆయనను గుర్తు పట్టలేదు అనేటువంటి ఉద్దేశంతో మరియా అని ఎప్పుడైతే ఆయన పిలిచాడో యజమాని యొక్క స్వరాన్ని ఆమె గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ఉన్నాడనుకోండి, సంఘములో ఆయనను మరి ప్రేమించి ఆత్మీయ నాయకునిగా, తండ్రిగా అనేక మంది బిడ్డలు వెంబడిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో మరి దైవజనుడు కనబడకపోయినా ఒక ఫోన్లోనో లేకపోతే వారి గృహానికి వెళ్ళి పిలిచినప్పుడు అమ్మా అని పిలిచినటువంటి ఆ స్వరాన్ని ఖచ్చితంగా విశ్వాసి అయినటువంటి మంచి బిడ్డలు మరి గుర్తిస్తారు. ఎందుకంటే వారి యొక్క ఆ స్వరములో ఉన్నటువంటి ప్రేమను వారు అనుభవించారు గనుక వెంటనే ఇదిగో మా దైవజనుడు లేకపోతే మా తండ్రి వచ్చాడు అని వారు గుర్తిస్తారు. అలాగునే ఈ యొక్క మరియ కూడా యేసయ్యను ఎంతో ప్రేమించింది, ఆయన కోసం ఎంతో పరిచర్య చేసింది కూడా. ఆమె వెంటనే ఎప్పుడైతే ఆయన మరియా అని పిలిచాడో ఆయన యొక్క స్వరాన్ని గుర్తించిందట. రబ్బూని అనగా ప్రభువా అని అర్థము. మరి హృదయము ప్రభు ఎడలగల
విశ్వాసతను ఆమె జీవితములో ఆయన ప్రభుత్వమునకు సంపూర్ణముగా అప్పగించుకొనుటను సూచిస్తూ ఉంది. అనేకులు విశ్వాసము ద్వారా ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు. ప్రభువునకు తమ జీవితాన్ని స్వాధీనపరచడానికి మాత్రం ఇష్టపడరు. సిలువలో యేసు ప్రభు చేసిన కార్యమును విశ్వాసము ద్వారా అంగీకరిస్తారు. కానీ జీవితమున తాము దేవునికి చేయవలసినటువంటి సంపూర్ణ సమర్పణను మాత్రము ఇష్టపడరు. క్రీస్తును రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించుటయే నిజ విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసము. రక్షింపబడిన విశ్వాసి ప్రభువుకు సంపూర్ణముగా విధేయుడై హృదయపూర్వకముగా విశ్వాసనీయుడైన ఆయనను సేవింపబద్ధుడై ఉన్నాడు. ఇటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నిశ్చయముగా సహోదరులారా, మనమందరము కూడా ఈ యొక్క మగ్దలేనే మరియ ఎలాగైతే యేసును ప్రేమించిందో అలాగున మనమును ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని కార్యముల ఎడల అత్యాశక్తిని కలిగి ఉంటారో దేవుడంట వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకు ఉదాహరణ మగ్దలేనే మరియ. ఆమె దెయ్యములు పట్టి పీడింపబడుతున్నప్పుడు ఒకప్పుడు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఎంతోమంది స్వస్థతలు పొందుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి మనము సహజంగా ప్రతిదినం చూస్తూనే ఉంటాం. సంఘాల్లో దేవుడు ఎన్నో కార్యాలను చేస్తుంటాడు. కార్యాల కొరకే వస్తుంటారు. కార్యాలు అయిపోయిన తర్వాత వారి యొక్క దారిని వారు చూసుకుంటారు. కానీ ఈమె అలాగున కాక ప్రభువును వెంబడించింది. ప్రభు కార్యాల కొరకు పరిచర్య చేసింది. చూసారా, యేసయ్య యొక్క మరణము వరకు కూడా ఆయనను వెంబడించింది. ఆయన పునరుద్ధానము కొరకు, ఆయన యొక్క శరీరము కొరకు ఆమె ఎంతో చింత కలిగి ఉందట. సుగంధ ద్రవ్యాలను తీసుకొని చీకటితోని యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య కూడా ఆమె యొక్క ఆసక్తిని చూచాడు, ఆమె యొక్క భక్తిని చూచాడు. ఇదిగో, తాను అత్యధికంగా ప్రేమించినటువంటి శిష్యుల కంటే కూడా ముందుగా ఈ స్త్రీకి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇట్టి ఆసక్తి మనలో ఉంటే నిశ్చయముగా మనము ధనవంతులం కాకపోవచ్చు, బలవంతులం కాకపోవచ్చు, మన దగ్గర ఏది జ్ఞానము కూడా లేకపోవచ్చు. కానీ యేసయ్య మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన మనకు సమీపమున జీవిస్తాడు. ఇట్టి కృపను పొందుకుందాము. విశ్వాసపూరితముగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాము. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన అయ్యా నా తండ్రి, అనేకులు నాయన ప్రభువా నీ యొక్క సిలువను అయ్యా వెంబడించినటువంటి స్త్రీలు ఉన్నారనేటువంటి నాయన అయ్యా నా ప్రభువా విషయాన్ని, సంగతులను మేము ధ్యానం చేసాం. అందులో చాలా ప్రాముఖ్యంగా మగ్దలేనే మరియ, ఆమె నాయన నిన్ను ప్రేమించింది. దానికి రుజువుగా ఆమె నిన్ను సేవించటానికి ఇష్టపడింది. తన జీవితాన్ని నీకు సమర్పించుకుంది నాయన. అందుకనే నీవు అత్యధికంగా ప్రేమించిన శిష్యుల కంటే ముందుగా నాయన ఆమెకు మీరు ప్రత్యక్షమైనట్లుగా నీ వాక్యము సెలవిస్తుంది. మేము కూడా అట్టి గొప్ప ప్రత్యక్షతను పొందుకోగలిగిన కృపనివ్వండి నాయన. అయ్యా, అనేకులు నాయన ప్రభువు మాకు కనబడాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ మా జీవితాలు నీకు అనుకూలముగా లేనప్పుడు నిన్ను కాదు కదా, నీ కార్యాలను కూడా మా జీవితంలో చూడలేమని మేము గ్రహించాం ప్రభువా. నాయన నిన్ను సేవించేవారిగా, యథార్థముగా నిన్ను స్తుతించేవారిగా మమ్మల్ని తయారు చేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ మాటలను ఇంతవరకు కూడా ఆసక్తితో ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలతో భద్రపరచమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.